చర్యలో పాల్గొనడానికి మనందరం వచ్చేసాం. మీకందరికీ శుభస్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. మీకందరికీ కూడా నన్ను వ్యక్తిగతంగా మినిస్ట్రీస్ పక్షంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. రండి, మనం చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని వాక్య పరిచర్లు ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక రాత్రి మా జీవితంలో నూతన దినారంభమున మీకు విజ్ఞాపన ప్రార్థన చేసే కృపను మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రములయ్యా. మీరు ఈ రాత్రి కూడా నాతో మాతో అందరితోనూ మాట్లాడి మా స్తుతులు అంగీకరించి మా ప్రార్థనలు ఆలకించి ఆమేన్ పలికి ఘనమైన, గంభీరమైన, భయంకరమైన సూచక క్రియలు, మహత్కార్యములతో గొప్ప ఉజ్జీవాన్ని ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఈనాటి ప్రార్థనకు జవాబుగా మీరు రగిలించమని, వ్యాపింపజేయమని, ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో మనుషులు స్వార్థ ప్రియులౌదురు, ధనాపేక్షులు బింకములాడుచు. మనుషులు స్వార్థ ధనాపేక్షులు బింకములాడుచు. అహంకారులను రాగరహితులు, అహంకారులను రాగరహితులు. తల్లిదండ్రులక విధేయులయి, తల్లిదండ్రులక విధేయులయి. కృతజ్ఞతాలేని వారౌదురు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో. ఇది మా చిన్నమ్మ గారు శ్రీమతి గంధం సౌశీల్య గారు రాసినటువంటి పాట. చాలా చక్కని పాట. లేఖనాలకే రాగము గట్టి వాటిని ప్రజల మనస్సుల్లో, జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలబెట్టడానికి చేసినటువంటి అద్భుతమైన ప్రయత్నం. దాదాపు ఇటువంటిదే 147వ కీర్తన మీద రాసినటువంటి దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే పాట. మొత్తం బైబిలే, లేఖనమే దానికి రాగం కట్టి దానికి ఆ పాటకు శాశ్వతత్వం వచ్చేసింది. అలాగే ఈ పాట కూడా అన్ని సంఘాల క్రైస్తవ ప్రజలు ఇది నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో మనుషులు స్వార్థ ప్రియులౌదురు, ధనాపేక్షులు బింకములాడుచు. మనుషులు స్వార్థ ప్రియులౌదురు, ధనాపేక్షులు బింకములాడుచు. అహంకారులను రాగరహితులు, అహంకారులను రాగరహితులు. తల్లిదండ్రులక విధేయులయి, తల్లిదండ్రులక విధేయులయి. కృతజ్ఞతాలేని వారౌదురు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో
అజితేంద్రియులును క్రూరులయి సజ్జన ద్వేషులు ద్రోహులయి సజ్జన ద్వేషులు ద్రోహులయి మూర్ఖులు గర్వాంధులయుందురు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంత్య దినములలో దేవుని కంటే సుఖమునెక్కువగా ప్రేమించు వారెందరో యుందురు దేవుని కంటే సుఖమునెక్కువగా ప్రేమించు వారెందరో యుందురు దేవుని కంటే సుఖమునెక్కువగా ప్రేమించు వారెందరో యుందురు పై పైకి భక్తిగా నటించుచు పై పైకి భక్తిగా నటించుచు దేవుని శక్తినాశ్రయించరు దేవుని శక్తినాశ్రయించరు వీరికి విముఖుడవైయుండుము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంత్య దినములలో ఏ దినమో ఏ క్షణమో ఈ అంతము తండ్రికి గాకెవ్వరికి తెలియదు ఏ దినమో ఏ క్షణమో ఈ అంతము తండ్రికి గాకెవ్వరికి తెలియదు ఎల్లప్పుడు సిద్ధ మనసు గల ఎల్లప్పుడు సిద్ధ మనసు గల విశ్వాసివైయుండు విధి నీదేగా విశ్వాసివైయుండు విధి నీదేగా గమనించి నీ జీవితం గడుపుకో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంత్య దినములలో రెవరెండ్ కేవి జేకబ్ గారికి మా అమ్మ సోజాతమ్మ గారు పెద్ద కూతురు ఈ దైవజనురాలు శ్రీమతి గంధం సౌశీల్య గారు చిన్న కూతురు కనిష్ట పుత్రిక అన్నమాట మా అమ్మనేమో అద్దంకి వారింటికి కోడలుగా ఇచ్చారు సౌశీల్యమ్మ గారిని గంధం వారింటికి కోడలుగా ఇచ్చారు గంధం సుందర్ పాల్ గారు మెడికల్ డాక్టర్ నల్గొండ జిల్లా దేవరకొండలో డాక్టర్గా విశేషమైన ప్రజాసేవ చేసి అక్కడ మెననాయిట్ చర్చ్లో ఎల్డర్గా ముఖ్య సభ్యులుగా ఉంటూ మరి అద్భుతమైన ఆత్మల సంపాదన రోగుల సేవ కలిసి చేసినటువంటి గొప్ప దైవజనులు డాక్టర్ సుందర్ పాల్ గారు మాకు బాబాయ్ గారు చిన్నన్న గారు మా నాన్నగారు సుందర్ పాల్ గారు తోడల్లుళ్ళు అన్నమాట కానీ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమగా ఉండేవారు ఆ దినాల్లో ఆ ప్రేమలు ఉండేవి మరి అన్నయ్య అంటే నిజంగా అన్నయ్య ఇంకా మళ్ళీ నిజం అన్నయ్య వేరుగా ఉత్తుత అన్నయ్య వేరుగా ఉండరు అలాగే ఉండేది అప్పట్లో ప్రేమ మరి మా చిన్నమ్మ గారు దేవుని దయని బట్టి ఇంకా సజీవులై ఆరోగ్యంగానే ఉన్నారు సౌశీల్య చిన్నమ్మ కొరకు మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్లీజ్ ప్రే ఫర్ హర్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ నా సేవలో ఆరంభంలో నన్ను ఎక్కువ ప్రేమించి ఆదరించి దగ్గర తీసి నన్ను హత్తుకొని నన్ను ఇంతగానో ప్రోత్సహించినటువంటి తల్లులలో
సౌశీల్యమ్మ గారు కూడా ఒకరు. చౌచి చిన్నమ్మ అని పెట్టినేం ఇంట్లో ఆమెకి. సౌశీల్యమ్మను చౌచి అని మా తాతగారు పెట్టినేం పెట్టారు. పెట్టినేం పిలిచేవారు. చౌచి చిన్నమ్మ అంటాం. నేను ఎక్కువ నల్గొండ జిల్లాలో ప్రారంభం కదా నా సేవ. నకరికల్లు, మిర్యాలగూడ, దేవరకొండ, తిప్పర్తి, ఇటు సూర్యాపేట, కోదాడ, ఇటు హైదరాబాద్ దాకా సైకిల్, హయత్ నగర్, బాట సింగారం, కోహెడ, ఇలాగా మరి ఈ ప్రాంతాలన్నీ నేను సైకిల్ మీద తిరిగాను. తర్వాత బస్సులో కూడా తిరిగాను. నాగార్జున సాగర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా. నాగార్జున సాగర్ వెళ్తే వయా మల్లెపల్లి వెళ్ళాలి. అక్కడ దిగి లోపలికి వెళ్తే దేవరకొండ. నా ప్రారంభ సేవలో నన్ను ఎక్కువగా ప్రేమించి ధైర్యపరిచి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళలో చిన్నమ్మ కూడా ఒకరు. ఓఫిర్ మినిస్ట్రీస్ అందరూ కూడా ఆ తల్లిగారు కొరకు ప్రార్థన చేయండి దయచేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చిన్న పాట కూడా మనం పాడుకుందాం. మన క్షేమాభివృద్ధి కొరకు మనను మానసికంగా సిద్ధపరచుకోవడానికి మనం మరో చిన్న పాట కూడా పాడుకో. మన తబలా సోదరుడు దర్వేశ్వరుడు, 2వ తిమోతిలాగా 2వ క్రిస్టఫర్ అడుగుతున్న పాట పాడదాం. 108వ కీర్తన మీద రాసినటువంటి పాట. అది పాడండి డాడీ అని అడుగుతున్నాడు. మనం పాడదాం. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్. అదే కదా, ఎక్సలెంట్ సాంగ్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ నాకు. అది చాలా అద్భుతమైన పాట. మీకు అందరికీ తెలుసు. మీరున్నటువంటి రూమ్స్లో సిస్టమ్స్ ఎదుట మీరు కూడా గొంతులు కలిపి మీరు గట్టిగా పాడుకోవచ్చు నాతో పాటు. మీ గొంతు మళ్ళీ నేను వింటే ఆ టైం డిలే అయ్యి అంత గందరగోళం అయిపోద్ది. కానీ ఇటు నుంచి అటే వినబడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు నాతో పాటు గొంతు కలిపి మీ రూమ్స్లో మీరు పాడుకోవచ్చు. 51వ పాట, సత్యదైవార్చనలో 51వ పాట. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్. నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయున్. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్. నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయున్. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా.
చేసేదను, స్తుతి గానము చేసేదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మగానము చేయును. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, చెల్లించి ప్రజలలోన స్తుతి గానము చేసేదను, చెల్లించి ప్రజలలోన స్తుతి గానము చేసేదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మగానము చేయును. ఆకాశము నా కంటే నీ కృపా మహోన్నతమైనది, ఆకాశము నా కంటే నీ కృపా మహోన్నతమైనది, ఆకాశమున కంటే నీ కృపా మహోన్నతమైనది, నిదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది, నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మగానము చేయును. దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము, దేవా నీవాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము, దేవా నీవాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము, నిదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక, నిదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మగానము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐఎమ్ రికవరింగ్.
2 సర్జరీలు జరిగినటువంటి దాంట్లోంచి కూడా రికవర్ అవుతున్నాను. సీజనల్గా వచ్చిన కోల్డ్ నుంచి కూడా మెల్లిమెల్లిగా రికవర్ అవుతున్నాను. ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్. రేపు ఎల్లుండికల్లా మళ్ళీ టోటల్గా నార్మల్ అయిపోతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా అంతరంగికులే ఉంటారు అని పూర్తి నమ్మకంతో ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత మనం ప్రార్థనలోకి వెళదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప పనులు చేయువాడవు. నీకు స్తోత్రము. గొప్ప కార్యములు చేయుటకు నీవు ఒక్కడివే సమర్థుడవు. నీకు వందనాలయ్యా. ఏదైతే నీవు చేయగలవో అలాంటి గొప్ప కార్యాలు ఇంకెవరు చేయలేరు. నీవు చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యాల్లో ఒకటి, ఇంకెవ్వరు చేయలేని కార్యం, భూమి మీద మీరు కట్టుచున్న సంఘము. ఓన్లీ యూ కెన్ బిల్డ్ ద చర్చ్ అండ్ నోబడీ ఎల్స్ క్యాన్, ఓ లార్డ్. అలాంటివి ఎన్నో మహాశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు. నీకు హృదయపూర్వక స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాము తండ్రి. అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ awe and adoration when we consider your greatness, O Lord. You are an awesome God, awesome God. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, భయము గొలుపునంత శక్తి సంపన్నుడవు. నీకు వందనాలు. మీరు చేస్తున్న ఆ గొప్ప కార్యములు అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం చాలదు. అయితే మీరు మీ జ్ఞానాన్ని, ప్రత్యక్షతల మనస్సును మాకు ఇస్తే, జ్ఞానము గల మనస్సు, ప్రత్యక్షత గల మనస్సు మాకు ఇస్తే కొంతైనా మేము అర్థం చేసుకుంటాము. అట్లు అర్థం చేసుకునే వ్యక్తులుగా మమ్మలను తయారు చేయమని, నీ కృప చేత నీ కార్యములు అర్థం చేసుకునే వారిగా కోట్లాది మందిని సిద్ధపరిచే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా దృష్టిలో ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 8 నిమిషాల్లో ముగిస్తాను అనే ఉంటుంది ప్రసంగ ప్రారంభంలో నా అంచనా. అంతా ఒక నట్షెల్లో ప్రసంగం మొదలుపెట్టగానే దీర్ఘదర్శిని గనక ముందుకు చూసి నేను అల్టిమేట్గా ల్యాండింగ్ పాయింట్ ఏంటి, కంక్లూడింగ్ పాయింట్, కంక్లూజన్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి, మెయిన్ థ్రస్ట్ అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ ఎంఫసిస్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి అనేది కొద్ది క్షణాల్లోనే ఆవిష్కృతం అయిపోతుంది. కనుక ఇది ఇంతే కదా, 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేస్తానని మొదలు పెడతాను. కానీ ప్రసంగించడం ప్రారంభించిన తర్వాత వింటున్న వారి యొక్క గ్రహింపు శక్తిని బట్టి, వారి ధారణ శక్తిని బట్టి, వారి వివేచనను బట్టి, కాంగ్రిగేషన్లో ఎక్కడైనా ఒకరు ఏ మూలకైనా ఒక వీక్ పర్సన్ ఉంటే వాళ్ళ మనసులో తలెత్తే సందేహాలను కూడా లెక్కలోకి తీసుకొని దానికి సమాధానం చెప్పి
వింటున్న వాళ్ళు ఎవరో ఒకరు ఇలా ఎక్కడుంది బైబిల్లో, అయ్యగారు ఏంటి ఇలాగంటారు అని వాళ్ళు మనసులో అనేసుకున్నారు అనుకోండి. అది ఇక్కడ వినిపించి దానికి నిరూపణగా ఒక వచనం చూపించి ఇలాగా ప్రసంగం పెరిగిపోతుంది అన్నమాట. సరే, ఇప్పుడు అట్లాంటి ప్రమాదం ఏం జరగకుండానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదివినటువంటి లేఖన భాగంలో ప్రియులారా, ఒక మనిషి కనబడుతున్నాడు. అతడు ఎవ్వరికీ అర్థం కాడు అనేస్తున్నాడు పౌలు భక్తుడు. ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు, ఆత్మ సంబంధి అయిన వాడు, a spiritual man. బైబిల్లో 3 రకాల మనుషులు కనపడతారు పౌలు పత్రికల్లో. ఇంకా ఉన్నారు చెప్పుకోవడానికి. 3 అంటే 3 కాదు, ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు ఈ సబ్జెక్టుకు కావలసిన అంతవరకు 3: ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, ఆత్మ సంబంధి. మళ్ళీ 3 అన్నానని అయ్యగారికి తెలియనట్టుంది, మర్చిపోయాడు, మిగతావని మళ్ళీ అనుకోకండి. అట్లా సోది రానీకండి మనసులోకి. నాకు తెలుసు క్రీస్తు సంబంధి, మనుషుల సంబంధి, లోక సంబంధి, ఇలాగ దుష్టుని సంబంధి, ఇలా ఉన్నాయి బైబిల్లో. ఈ సంబంధి అనగానే కంకాడేస్ బైబిల్లో చూసుకొని ఆ సంబంధి అన్నీ లిస్ట్ చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. కాంటెక్స్చువల్గా తీసుకోవాలి. దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు, పరలోక సంబంధులు, ఈ లోక సంబంధులు, సత్య సంబంధి, ఇలాగా ఉన్నాయి. సంబంధి తెలుసు మాకు, అన్నీ చెప్పం. అవసరమైనటువంటి ఆ పరిధి లోపలనే ఎన్ని చెప్తే అవసరం అని చెప్తాం. అయ్యగారు మిగతా మర్చిపోయాడు అనుకోకండి. మన సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అనేవాడు కనబడుతున్నాడు. వీడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి గనుక అతడు వాటిని అంగీకరింపడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగిన సంగతులు. వాడికేం ఆత్మానుభవం ఉండదు, వాడు ప్రకృతి సంబంధి, ఆత్మానుభవం ఉండదు. దేవునితో నడిచి, దేవునిలాగా ఆలోచించి, దేవుని మనోభావాలు వీడు పంచుకొని, దేవుడు ఎలా ఫీల్ అవుతాడో ఒక సిచ్యువేషన్లో వీడు ఎలా ఫీల్ అయ్యి, దేవుడు ఎలాగా ప్రేమిస్తాడు, ఎలాగ జాలిపడతాడు, ఎలాగ గాయపడతాడు, తన ప్రేమను జాలిని మనుషులు తృణీకరించినప్పుడు ఎలాగ ఆయన దేవుని హృదయం గాయపడుతుంది. దేవునితో నడిచి దేవుని అనుభూతులన్నీ అనుభవించి ఆత్మానుభవము, పరిశుద్ధాత్మ దేవునితో నడిచిన అనుభవం ఉన్నప్పుడు కొన్ని సంగతులు అర్థమైతే దేవుని సంగతులట. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. ఆత్మానుభవము చేతనే దేవుని ఆత్మ సంగతులు అర్థమవుతాయి కనుక వాడు అసలు అవి అంగీకరించాడు. వాడికి ఆత్మానుభవం ఉండదు కనుక వాడు వాటిని గ్రహింపజాలడు. అతడు వాటిని గ్రహింపజాలడు. 3వ అధ్యాయం 3వ వచనములో మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనివారు అన్నాడు. ఈ శరీర సంబంధి అనేవాడు ఎవరంటే, మరి 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉన్నాయి. మీలో అసూయ ఉన్నది, కలహం ఉన్నది, ఇటువంటి అవలక్షణాలు ఉన్నవి గనుక మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. ఈ ఇద్దరూ కాకుండా ఇంకొకడు ఉన్నాడు, అతడు ఆత్మ సంబంధి. హీజ్ ఎ మ్యాన్ who is filled with the Holy Spirit, controlled by the Holy Spirit, enlightened by the Holy Spirit,
guided by the Holy Spirit. He is in the Spirit. He is a spiritual man. ఈ మిగతా ఇద్దరిని ఎందుకు చూపించానంటే ఆ ఇద్దరు కానోడే వీడు. ప్రకృతి సంబంధి గాడితడు, శరీర సంబంధి గాడు. మరి ఏం సంబంధి అంటే ఆత్మ సంబంధి. ఏ ఆత్మ సంబంధి? ఏదో ఒక ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ సంబంధి. ఆది యందు ఆకాశములను భూమిని దేవుడు సృజించిన తర్వాత ఒక విలయము ప్రళయము సంభవించి భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయినప్పుడు జలముల మీద దేవుని ఆత్మ అల్లాడింది చూశారు. ఆ ఆత్మకు వీడు సంబంధించినడు, ఆత్మ సంబంధి. ఏదో ఆత్మగా జలముల మీద అల్లాడిన ఆ ఆత్మ యొక్క సంబంధి. మేడగదిలో 120 మంది 10 రోజులు ఉపవసించి ప్రార్థించగా ఆదరణకర్తగా, సత్యస్వరూపిగా, సత్యమును ప్రత్యక్షపరిచి సర్వసత్యంలోనికి దేవుని ప్రజల్ని నడిపించే పరమ గురువుగా, వేగముగా ఒక బలమైన గాలి వీస్తున్న ధ్వని వంటి ధ్వనితో దిగి వచ్చిన ఆ ఆత్మకు ఇతడు సంబంధించిన వాడు, ఆత్మ సంబంధి. ఏదో ఒక అడ్డమైన ఆత్మకు సంబంధి కాదు. అగాధ జలముల మీద అల్లాడిన ఆత్మ సంబంధి, ఆత్మ యొక్క సంబంధి. మేడగది ప్రార్థనా గుంపు 120 మంది 10 రోజులు ప్రార్థించినప్పుడు దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మకు సంబంధించిన వ్యక్తి. సంఘకన్యకను కట్టుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సంబంధించిన వ్యక్తి ఇతడు. ఇతడు అన్నీ అర్థం చేసుకుంటాడట. వీడికి లక్షణం ఉంది ఏంటంటే అన్నీ అర్థం చేసుకుంటాడు. ఏం జరుగుతున్నదో, ఎందుకు జరుగుతుందో మొత్తం కథా కమామిషి వెనక ముందు బేరీజ్ వేసుకొని ఊరికనే ఒక అసెస్మెంట్కి వచ్చేస్తాడు. వెరీ ఈజీ. వీడు చాలా షార్ప్ అండ్ సూపర్ ఫాస్ట్. ఒక కంప్యూటర్ లాగా క్యాలిక్యులేషన్తో ఉంటాడు వీడు. ఎదుటికొచ్చిన ఒక వ్యక్తి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, దీని యొక్క అంజాం, పర్యవసానం ఏమవుతుంది, ఇతర ఆఖరికి ఏమవుతాడు చూడగానే తెలిసిపోతుంది. అన్నిటినీ వివేచిస్తాడు. దేవుని ఆత్మ విషయాలు వివేచిస్తాడు. మానవుని యొక్క సైకలాజికల్ ఇష్యూస్ కూడా వివేచిస్తాడు. ఇతడు ఆత్మ సంబంధి. ఇతడు ఎవని చేతనైనను వివేచింపబడ్డాడు. ఇంకెవ్వరికీ అర్థం కాడు. ఎందుకు అర్థం కాడు అంటే ఇతడు దేవుడు చెక్కుచున్న ఒక శిల్పము. దేవుడు ఇతన్ని తన జనితేక కుమారుని ఆకృతిలోనికి చెక్కుచున్నటువంటి శిల్పం. జనితైక కుమారుని యొక్క ఆకృతి అంటే ఆయన వ్యక్తిత్వంలో ఎన్ని కళలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని కోణములు ఉన్నాయి, ఎన్ని యాంగిల్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఆయన వ్యక్తిత్వంలో ఉన్నాయి. యేసునాథుని మహోన్నత వ్యక్తిత్వంలో. కొంతకాలం కిందట ముస్లిం సోదరులు నాతో భేటీ పెట్టారు కాకినాడలో. యేసు ప్రభు వారు దేవుడా ప్రవక్తనా అని. నేను అదేంటి రెండు రైటే, ఆయన దేవుడు దేవుడు అనేది రైటే, ప్రవక్త కూడా రైటే, అదా ఇదా అని అడగడం ఏంటి, ఆయనలో ఆ 2 లక్షణాలు ఉన్నాయి అని చెప్పా. దేవుడే సృష్టికర్త, అవతార సమయంలో ప్రవక్త కూడా పరిచయం చేశాడు. బైబిల్లో ఆయన ప్రవక్త అని ఇంకా చాలా ఉన్నాయి. అపోస్తలుడనుంది, మనుష్య కుమారుడు, ఇదిగో ఈ మనుష్యుడనుంది.
ఇంకా చాలా ఆయన పదవులు ఉన్నాయి. రాజు, ప్రవక్త, యాజకుడు, ఆయనకి ఎన్నో పదవులు ఉన్నాయి. ఒక మనిషి అన్నవాడికి ఎన్నో పదవులు ఉంటాయి. ఆఫీసులోనేమో పెద్ద బాస్ కావచ్చు, కానీ వాడికి ఆఫీసర్ గారి భార్యకు తమ్ముడు ఉంటాడు, ముద్దుల తమ్ముడు. అతడికి ఇతడు బావగారు. ఇంటికి పోగానే బామ్మరి దేవుని పిలుస్తాడు. బావగారు వచ్చేసారా, రండి రండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అక్క కాఫీ పెట్టింది, చక్కని సాయంత్రం స్నాక్స్గా మంచి వేడి వేడి పకోడీ చేసింది అక్కయ్య. కూర్చోండి బావగారు అని అంటే, ఎవడరా నీకు బావా, నేను పెద్ద ఆఫీసర్ని తెలుసా అంటాడా? సరేనో బామ్మరి తీసుకురా, మీ అక్క చేయటం మనం కాదంటామా, అద్భుతంగా చేస్తుంది మీ అక్క పకోడీలు, నేను ఈ లోపల ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని అంటాడు. ఆఫీసులోనేమో ఆఫీసరు, బామ్మర్ది ముందేమో బావా, మరి భార్య ముందు భర్త అవుతాడు. నువ్వు ఆఫీసర్వా భర్తవా అంటే ఏం చెబుతావు? అది ఇది రెండు రైట్. భార్యకేమో ఆఫీసర్ గాడు, అక్కడ ఆఫీసులో వాళ్ళకి భర్త గాడు. ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క ఉద్యోగంలో, ఒక్కొక్క వృత్తిలో, ఒక హోదాలో ఉంటాడు ఆయన. పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమవుతాడు? పిల్లలకు బావగాడు, ఆఫీసర్ గాడు, భర్త గాడు. పిల్లలకు డాడీ అవుతాడు. అంతే. నువ్వు డాడీవా ఆఫీసరా అంటే డాడీయే, ఆఫీసరే. అక్కడ ఆఫీసరు, పిల్లలకేమో డాడీ. అక్కడ ఆఫీసరు, భార్యకేమో భర్త. ఆఫీసులో ఆఫీసరు బాస్, బామ్మర్దికేమో బావ. తోడబుట్టిన తమ్ముడు ఉంటాడు. అన్నయ్య ఏంటి బాగున్నావు, ఎవడరా నీకు అన్నయ్య, నేను వీడికి బావను తెలుసా అంటే, ఏంటంటే వాడికి బావైతే నాకు అన్నయ్య, నాకు తోడబుట్టావు కదా, పెద్ద ఆఫీసర్ రా, నేను నన్ను బట్టుకు అన్నయ్య అంటావు అంటే, ఆఫీసర్ అయితే రక్తం పంచుకొని పుట్టి, ఒక తల్లి తండ్రి కడుపులో పుట్టి కలిసి పెరగలేదా మనం? అన్నదమ్ముల బంధం పోతుందా? యేసు దేవుడా ప్రవక్తన అనే ప్రశ్న ఎలాగుందంటే, నువ్వు ఆఫీసర్వా బావవా అన్నట్టు, నువ్వు ఆఫీసర్వా డాడీవా అన్నట్టు, నువ్వు డాడీవా అన్నయ్యవా అన్నట్టు. ఒక స్థలంలో ఒక మనిషి ముందు అన్నయ్య, ఇంకొక మనిషి ముందు బావ, ఇంకో మనిషికి భర్త, ఇంకా కొంతమంది మనుషులకు బాస్, అధికారి, కొంతమంది మనుషులకు ఆయన డాడీ. ఈ ఆఫీసర్నే కన్న తండ్రి ఉంటాడు ఒక ఆయన. ఎరా బాగున్నావా, ఏంట్రా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, కోడలి పిల్లలు ఎలా ఉంది, పిల్లలు బాగున్నారని తండ్రి పిలుస్తాడు. నన్ను పట్టుకొని ఏరా ఒరే అంటావా? నేను ఇంత పెద్ద బాసును, ఆఫీసర్ను, పెద్ద నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ను, మెరిట్ మీద నేను సెలెక్ట్ అయిపోయి గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద బాస్గా నేను పదవి వెలగబెడుతున్నా, నన్ను పట్టుకొని ఏరా ఒరా అంటావా అని అంటే కుదురుతుందా? వీడికి అన్నీ పెంచిన తండ్రి ఏరా అనకపోతే ఏమండి సార్ అంటాడా? ఇంతకీ కొడుకా, లేకపోతే బాసా, భావన, హస్బెండా, తండ్రియా, అన్నయ్య, ఎవరు? అన్నీను. ఒక సన్నివేశంలో నాన్నగారు, ఒక సన్నివేశంలో కొడుకు, విధేయత గల కొడుకు, ఒక సన్నివేశంలో ప్రేమ గల భర్త, ఇంకో సన్నివేశంలో బావగారు. ఇన్ని కళలు ఒక మనిషికే ఉంటే దేవుడికి ఎన్ని ఉంటాయి? దేవుడిని పట్టుకొని నువ్వు దేవుడివా ప్రవక్త అని ఏంటండి బాబు, అలాంటి ప్రశ్నలు లేకండి, హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పా. కాకినాడలో నేను ముస్లిం సోదరులతో నాకు భేటీ జరిగినప్పుడు, బైబిల్ గివ్స్ బోత్ ద టెస్టిమనీస్ అబౌట్ జీసస్. యేసు ప్రభు వారు దేవుడు అని బైబిల్ చెబుతుంది. రోమా 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి
నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుడు అట్ ద సేమ్ టైం ఆయన ప్రవక్త కూడా. యేసు తన్ను తానే ప్రవక్త అని చెప్పుకున్నాడు. ప్రవక్త యెరూషలేమునకు వెలుపట నశింప వల్లపడద్దు. మనం వెళ్దాం పదండి యెరూషలేముకు అన్నాడు. యెరూషలేములోనే సిలువ వేయబడాలి. ఇన్ని రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన బహుముఖ ఏమంటారు మల్టీఫేసెటెడ్ డైమండ్ లాంటోడు మన రక్షకుడైన యేసు. అటువంటి బహుళ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళనుగా, అంటే యేసు సారూప్యం అంటే బహుళ వ్యక్తిత్వం కలిగి ఉండడం అన్నమాట. యేసు సారూప్యం అంటే బహుళ వ్యక్తిత్వం కలిగి ఉండడం. అలాంటి మల్టీ ఫేసెటెడ్ డైమండ్స్ లాగా దేవుడు ఇంకా కొంతమందిని చెక్కుతున్నాడు. అలా చెక్కబడిన వాళ్ళు ఎవ్వరికీ అర్థం కారు. They are compassionate and sometimes they are very tough and merciless. दोनों इंडिविजुअलिटीज़ क्वालिटीज़ उसके अंदर रहेंगे. वो बहुत रहम करता है, क्षमा करता है, माफ़ करता है, नरम दिल वाला लगता है. कभी कभी तो बिल्कुल किसी को माफ़ नहीं करने वाला, एक राजा के सर का सिर्फ सज़ा देने वाला ऐसा आदमी दिखता वो. कभी कभी तो बहुत नरम दिल वाला. ऐसा दो किस्म के స్వభావం उसके अंदर रहता है. దేవుడు చెక్కుతున్న ఒక శిల్పం ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాడంటే అగోచరుడైన యేసు సారూప్యంలోనికి వీళ్ళని దేవుడు తీసుకొస్తున్నాడు. భూమి మీద మనం రెండు పనులు కలిగి ఉండాలి, రెండు ఆశలు కోరికలు కలిగి ఉండాలి. నేను కూడా యేసయ్యలాగా చెక్కబడాలి. తర్వాత ఇంకా అనేక మంది యేసులాగా యేసు సారూప్యములోనికి చెక్కబడటానికి నేను కూడా ఒక సాధనముగా వాడబడాలి. ఈ రెండు కోరికలు కలిగి ఉండాలి. దేవా నన్ను చెక్కుము, ఇంకా అనేక మందిని నీవు చెక్కడానికి నన్ను ఒక సాధనంగా వాడుకో. ఈ రెండు కోరికలు మనం కలిగి రెండు ప్రార్థనలు మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక లెవెల్ వచ్చేస్తుంది. మనకు ఒక లెవెల్కి మనం వస్తాం. మనకు అన్నీ అర్థమవుతుంటాయి కానీ మనము ఎవరికి అర్థం కాము. ఆ స్థాయి మనకు వస్తుంది. యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బట్ నోబడీ అండర్స్టాండ్స్ యూ. అయినా పర్వాలేదు, దానికి ఏం పెద్ద ఏదో సింపతి గెయిన్ చేయాలని, అయ్యో పాపం నేను చూడు ఇట్లా ఉన్నా అనుకోవాలని సెల్ఫ్ పిటీ కూడా కాదు. ఆ సబ్జెక్టే కాదు. సెల్ఫ్ పిటీ ఎందుకు? ఇంకా 3 రోజులు ఆగితే 4 రోజులు ఆగితే యేసయ్య వచ్చేస్తాడు. జీవితాన్ని 3 నాళ్ళ ముచ్చట అంటాం. అంటే వాడు 100 ఏళ్ళు బతికినా 3 నాళ్ళ ముచ్చట. అంటే ఏంటంటే చాలా స్వల్పకాలం అని. అలా ఓఫీర్ గారు చెప్పారు 3 రోజుల్లో ప్రభు వస్తాడు, రాలేదు కదా అని పనికి మాలిన వీడియోలు పెట్టకండి. అట్లాంటి పందులు రెడీగా ఉంటారు కొంతమంది. వ్యావహారికంగా చెప్పా 3 నాళ్ళ ముచ్చట అన్నట్టు. ఇంకా కొద్ది రోజులు యేసయ్య వచ్చేస్తాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తాను ఏ అంతస్తులోనికి మలచబడినాడో, ఏ రూపములోనికి చెక్కబడినాడో, యేసు ప్రభు యొక్క పరిపూర్ణ స్వరూప్యము ఇతనిలోకి ఎంత లెవెల్కి వచ్చిందో, ఎంత పర్సంటేజ్ వచ్చిందో దానికి తగినటువంటి మహిమ అంతస్తులో ఇతన్ని నిత్యరాజ్యములో దేవుడు నియమించేస్తాడు. ఇక అక్కడ సెల్ఫ్ పిటీ ఉండదు. ఇంకా పిటీ ఏంటి? భూమి మీద ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు కనుక
నేను ఇవాళ ఈ స్థితిలో ఉండగలిగాను. ఇక్కడ అందరికీ తెలిసిపోయింది, అతనే కరెక్ట్ అండి, మనమే రాంగ్, అతన్ని అపార్థం చేసుకున్నామని విశ్వ పౌరులందరూ యుగ యుగాలు అంతము లేని కాలం చెప్పుకుంటారు. అది దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈనాటి సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని చేత మనము చెక్కబడటానికి ఇష్టపడదాం. అలాగే వేరే వాళ్ళని కూడా దేవుడు చెక్కడానికి మనం సాధనాలుగా ఉండటానికి ఇష్టపడదాం. అది మెసేజ్. ఇక్కడ నేను మెసేజ్ ముగించవచ్చు. ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. ఇప్పుడు యేసును పోలిన జీవితం మనకు ఉండాలి అని అందరూ ప్రసంగికులు చెప్తారు. అంటే యేసును పోలిన జీవితం ఎటువంటిది? యేసును పోలిన మనస్తత్వం ఎటువంటిది? యేసును పోలినటువంటి భావజాలం ఎటువంటిది అని అంటే, ఆయన చాలా దీనుడు, సాత్వికుడు, తండ్రి చిత్తమునకు విధేయుడు, మౌనముగా అన్యాయపు తీర్పు పొంది కూడా తిరగబడకుండా, రంకెలు వేయకుండా మౌనముగా వెళ్ళాడు, వదకుకొని పోబడే గొర్రెలాగా. తను శిక్షించే వాళ్ళను కూడా వాళ్ళని శిక్షించమని ప్రార్థన చేయలేదు, తండ్రి వీళ్ళని క్షమించమని అడిగాడు. అంత ఉన్నతమైన కరుణామూర్తి అని ఓవర్గా ఆ ఒకటే ఆస్పెక్ట్ని గాలిబొడిగా నువ్వు బ్లో చేసి ఇంత లావు చేసి చూపిస్తారు. అవును, అది యేసులో ఉన్నటువంటి ఒక లక్షణం. కానీ మీకు తెలుసా, యేసు పోలిక అంటే ఏంటంటే, ఏ మంచి లక్షణమైనా అవసరము మేరకు మాత్రమే ఆయన ప్రదర్శిస్తాడు. ఈ మంచి లక్షణము నేను చూపడం చేత అవతల వాడు చెడిపోతాడు అనుకుంటే, కార్యం చెడిపోతుంది అనుకుంటే, ఆ లక్షణం ఆయన చూపడు. ఇది అసలు గుట్టు చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రేమ, క్షమ, సహనం, పోనీలే ఇంకా సహిద్దాం, దీర్ఘకాలం సహిద్దాం అనే లక్షణం మంచిదే. కానీ ఇలా ఇంకా సహించుట చేత మనుషులలో భయం అనేది పోతుంది. ఇంకా తొందరగా, ఇంకా విచ్చలవిడిగా బరి తెగించి పాపం చేస్తారు. వాళ్ళకు కొంచెం భయం పుట్టించాలి అనుకున్నాడు అనుకోండి, ఈ ప్రేమామయుడే ఖడ్గం పట్టుకుంటాడు, కొరడా పట్టుకుంటాడు. యేసు పోలిక అంటే కల్వరి కొండ మీదదే యేసు పోలిక కాదు. యెరూషలేము దేవాలయములో నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకండి అని బల్లలు పడద్రోసి, రూకలు వెదజల్లి అందరిని చెల్లాచెదురుగా వెళ్ళగొట్టేసినటువంటి ఉగ్రమూర్తి, వీర విహారం చేసినటువంటి బలశాలి యేసు ఒక్కడుండి అంత పెద్ద యెరూషలేము దేవాలయం అంటే చిన్న ఊరంత ఉంటుంది. దేవాలయ ప్రక్షాళన చేశాడు. నా తండ్రి ఇల్లు, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని వెళ్ళగొట్టనారంభించిన. కొరడా చేత పట్టుకుని వెళ్ళగొట్టాడు రాయబడింది బైబిల్లో. అది కాదా యేసు పోలిక? ఆయన కాదా సిలువలో మన కొరకు వ్రేలాడి మరణించి లేచింది? మరి యేసులాగా మనం ఉండాలంటే డైరెక్ట్గా సిలువ దగ్గరికి ఎలాగో వచ్చేస్తాము? అంతకు వారం రోజుల ముందు ఇక్కడ యెరూషలేము దేవాలయంలో కూడా మనం ఉండాలి. దేవాలయ ప్రక్షాళన చేయడానికి ఉగ్రమూర్తిగా కళ్ళెర్ర చేసి, కొరడా తయారు చేసి, తాళ్లతో తానే స్వయాన చేసుకున్నట్ట పేని పెద్ద కొరడా చేసుకొని చెళ్ళు మన జడిపించి బల్లలు పడదురు ఆయనే ఇట్లా విసిరేశాడంతే. బల్లలు రూపాయలు ఎక్కడో చెల్లాచెదురుగా పడిపోయినాయి. ఆ యేసు పోలిక కూడా ఉండాలి మరి. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు, ఇటు ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, క్షమాపణ, దీనికి విలువ ఉండాలంటే అవతల వైపు ఇంకొక రంగు, ఇంకొక కళ, ఇంకొక వ్యక్తిత్వం ఉంది. ఈ ప్రేమను, క్షమను చూసి
ధైర్యం తెచ్చుకొని మనుషులు పాడైపోతారు అనుకుంటే ఆయన ఉగ్ర రూపం కూడా దాలుస్తాడు. యేసు పోలికే కాదు, ఎఫెసీ పత్రిక 5:1 దేవుని పోలి నడుచుకోమన్నాడు అపొస్తలుడైన పౌలు. దేవుడు ఏం చేస్తాడంటే అందరి పట్ల ఒకే రకంగా ఉండడు. ఆయన అందరి పట్ల ఒకే రకంగా ఉండడు. 18వ కీర్తనలో 25వ వచనం, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా ఉందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉన్నాడు తప్ప అందరికీ ఒకే రకంగా అమ్మలారా ఏడవకండి అని అందరినీ. ఒకడు అమ్మాయిని రేపు చేస్తుంటే అయ్యా నీవు ఏడవకుండా రేపు చేయంటాడేంటి ఆయన, తోలు తీస్తాడు. ఏంటిరా వెధవా, ఏం పని చేస్తున్నావు, దౌర్భాగ్యుడా నువ్వు, చంపి పారేస్తానంటాడు. ఒకడు దొంగతనం చేస్తుంటే, నరహత్య చేస్తుంటే, ఒకడు మానభంగం చేసి అమ్మాయిని పాడు చేస్తుంటే అయ్యా ఏడవకు అంటే అదొక సందర్భంలో అంటున్నాడు. అవసరమైతే యేసయ్య కర్ర పట్టుకుంటాడు, చర్నాకొల పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు. ఆయన నోట్లోంచే ఖడ్గం వస్తుంది. యేసు వ్యక్తిత్వం అంటే ఎప్పుడు టీబీ పేషెంట్ లాగా చాలా ఒంట్లో ప్రాణం లేకుండా, బలం లేకుండా, సత్తువ లేకుండా నీ ఇలా తగ్గించుకొని ఉంటాడు అని కాదు. యేసు బలవంతుడండి, యేసు రోషము కలిగిన దేవుడు. యేసు పోలిక ఎవరికైతే వస్తుందో అతడిలో ఈ రెండు ఉంటాయి. ఎవ్వరు చూపలేనంత ప్రేమ, ఎవ్వరూ చూపలేనంత క్షమ, ఎవరు చూపలేనంత త్యాగము ఇతడు చూపిస్తాడు. కానీ ఒక్కొక్కసారి భయంకరంగా ఉగ్రమూర్తిగా మారి అసలు క్షమ లేదేమీ లేదు నీకు పొమ్మంటాడు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ లైక్నెస్ అని ఈ ప్రకృతి సంబంధులు అంటారు. సరే వాళ్ళు ఏమైనా అననీయండి, అసలు వాళ్ళ గురించి మన టాపికే కాదు ఇప్పుడు. నీవు నేను మనిద్దరమే మాట్లాడుకుందాం. యేసును పోలిన వ్యక్తిత్వం కలిగినటువంటి, యేసు పోలిక అయ్యున్న వ్యక్తిగా, జీసస్ రెప్లికా అయ్యున్న వ్యక్తిగా నన్ను తయారు చేయమని మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు లక్షలాది మందిని, కోట్లాది మందిని నీవు చెక్కడము పనిచేసి చిన్న చిన్న యేసులుగా తయారు చేయడానికి నన్ను కూడా ఒక బలమైన సాధనంగా వాడుకోమని మనం ప్రభువుని వేడుకోవాలి. అది ఈనాటి ప్రసంగం. అది దేవుడు కాబట్టి ఆయనకి సరిపోయిందండి, ఆయన కోపడతాడు, మనం కోపడతామేంటి అని అనడం ఇంకా చాలా సబ్స్టాండర్డ్ థింకింగ్ అన్నమాట. వాడు ప్రకృతి సంబంధి, వాడికి అసలు ఏమీ అర్థం కాదు. క్రీస్తు ప్రభువే కాదు, దేవుడే కాదు, యేసును పోలి నేను నడుచుకున్నాను గనుక నన్ను పోలి మీరు నడుచుకొనండి అని చెప్పినటువంటి పౌలు భక్తుడు కూడా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13లో ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అన్నాడు. సంఘములోని ఒక మనిషిని దుర్మార్గుడు అని చెప్పి వాడిని వెలివేయమన్నాడు. అంతేకాదు, ఏం బాబు నేను వద్దామనుకుంటున్నా మీ దగ్గరికి, సాత్వికంతో రావాలనా లేకపోతే కర్ర తీసుకొని రానా అని కూడా అడిగాడు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో కాఠిన్యం చూపుతానంటాడు. చూడండి 10:2, శరీర ప్రకారము నడుచుకొని వారమని మీలో కొందరు మమ్మను గురించి అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి
కాఠిన్యము చూపవలెనని అనుకొనుచున్నా. కాఠిన్యం కూడా చూపుతాడు దేవుని సేవకుడు, కాఠిన్యం కూడా చూపుతాడు. ఎలా రావాలి మీ దగ్గరికి నేను? 1 కొరింథీ 4:21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికముతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలనా? అంటే ఇది కూడా ఉంది ఆయనలో. ఒకవైపేమో స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించున్నట్లు, గారాభము చేయనట్టు నేను మీ మధ్య సాధువుగా ఉంటేనంటాడు. మళ్ళీ కర్ర తీసుకొని వస్తానంటాడు. ఆ దుర్మార్గుని వెలువేయమంటాడు. ఈ విభిన్నమైన కళలు కలిగిన వాడే యేసు పోలిక. అలాంటి వాళ్ళంగా మనము సిద్ధపరచబడాలి. మనము చూసి ఏదో మనం మేకప్ అద్దుకున్నట్టుగా నేను కొన్నిసార్లు కోపడాలి, కొన్నిసార్లు నేను ప్రశాంతంగా ఉండాలని మనం అనుకుంటే పని జరగదు. యేసు పోలిక కాదు. కొన్నిసార్లు ప్రేమిస్తుంటాము, మనమే చెక్కుకుంటే కొన్నిసార్లు ప్రేమిస్తూ ఉంటాం, కొన్నిసార్లు కోప్పడుతూ ఉంటాం. ఈ రెండు ఉన్నాయి కదా అని సంతోషపడతాం. కానీ రాంగ్ టైమ్స్లో మనం ఈ ఇమోషన్స్ని చూపిస్తాం. దేవుడు చెక్కకుండా మనమే చెక్కుకుంటే ప్రేమించకూడని వాటినేమో ప్రేమిస్తాము, ప్రేమించకూడని మనుషులతో సహవాసం చేస్తాం. అసలు నిజంగా మనం ప్రేమించాల్సిన మనుషుల పట్ల కాఠిన్యం చూపుతాం. ఉల్టా పల్టా మామూలు అయిపోయింది. కనుక పరిశుద్ధాత్మ దేవుని చేతనే మనం చెక్కబడాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించే సంఘాలులో ఎట్లా పరిశుద్ధాత్మ చేత చెక్కబడ్డోళ్ళు ఎట్లా తయారవుతారు నాకు చెప్పండి. ఆ సంఘమే పరిశుద్ధాత్మను దూషిస్తుంది. ఆత్మవరాలను చూసి దయ్యం ఉంటుంది ఆ సంఘం. అక్కడ ఆత్మదేవుడు పని ఎట్లా చేస్తాడు? ఆత్మ సంబంధులు ఎలా తయారవుతారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెక్కుతాడు జనాలను? ఆయన్ని మనం తిడుతూ ఉంటే ఆయన బాధంతా భరిస్తూ మనని చెక్కుతాడా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నిత హృదయుడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. కాబట్టి మనల్ని ఈ ప్రసంగాలు విని మనల్ని మనం మలుచుకోవడమే కాదు, దేవుడు మనలను తయారు చేయాలి. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, దేవునికి కోఆపరేట్ చేయాలి. ఆ విధంగా నేను చెక్కబడాలి, మీరు చెక్కబడాలి. ఇంకా ప్రపంచం మీద ప్రతి క్రైస్తవుడు చెక్కబడాలంటే ముందు అతడు పరిశుద్ధాత్మకు విరోధమైన ఆ ప్రసంగాలు, ఆ భావజాలములోంచి ముందు బయటపడాలి. ఇక పరిశుద్ధాత్మను ఒప్పుకోకుండా పరిశుద్ధాత్మను దూషించి వరాలు లేవు, ఏమీ లేవు అనే సంఘాలు అక్కడ ఒక పౌలు తయారు కాడు. ఎట్లా తయారవుతాడు? వాళ్ళు ముందు సంఘమే మారు మనసు పొందాలి. మొత్తం డినామినేషనే పశ్చాత్తాపడాలి. వాళ్ళ టాప్ లీడర్స్ నుంచి కింద వరకు అందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడితే అప్పుడు అక్కడ దేవుని ఆత్మకార్యం మొదలవుతుంది. దేవుని చేత చెక్కబడాలి. యేసు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళముగా మనం చెక్కబడాలి. భూమి మీద ఉన్న ప్రతి డినామినేషన్కు చెందిన ప్రతి స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసి యేసు పోలికలోనికి చెక్కబడటం దేవుని చిత్తం. అంటే దయ చూపించుట, కాఠిన్యం వహించుట, ఈ రెండూ కలిగినటువంటి వ్యక్తిత్వం. మనం 18వ కీర్తనలో చదువుకున్నట్లు అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ప్రపంచ క్రైస్తవులందరూ చెక్కబడాలి అని ఆశించేదే ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క హృదయ భారము, చేపట్టిన ఉద్యమము, చేస్తున్న కార్యక్రమము. ఓఫీర్ మినిస్ట్రీస్ ఈజ్ యూనిక్ ఇన్ మెనీ వేస్. మిగతా వాళ్ళకు తెలీదు. మనం ఒక ప్రత్యేకమైన పంథా మనది.
ఎవరో పోస్ట్ పెట్టాడు ఆయన, నాకు వ్యతిరేకంగా టీం తయారు చేసుకొని బోల్తా పడ్డాడుగా, గొయ్యిలో పడ్డాడు. ఆయన అంటాడు, కనికరించకపోవుట, దయ చూపకపోవుట ఇది ఏమి ఈజం అని వెటకారం. ఇది ఏమి ఈజం అంటే ఓఫీరిజం అంటే ఇట్లా, ఇదేమి ఈజం అని అంటే ఏమిజం తెలియదుట్రా నీకు. ఇది జెహోవాయిజం, ఇది పాల్ ఇజం, ఇది పర్ఫెక్షనిజం, పాల్స్ డాక్ట్రిన్ అండ్ జెహోవాస్ క్యారెక్టర్. అవసరం మేరకు కాఠిన్యం కూడా చూపాలి అనే మనస్తత్వం కలిగిన యెహోవా దేవుని మనస్తత్వం కలిగి జీవించాలి అనడమే అది ఓఫీరిజం. గనక మనం దయ చూపాలి, కనికరం చూపాలని మనకు తెలియక కాదు, కనికరించేవారు ధన్యులు అని చెప్పుకుంటున్నాం, కానీ అందరినీ కనికరించొద్దు అనేది మన దగ్గర దేవుడు నేర్పినటువంటి ముఖ్యమైన సూత్రం. ప్రేమించు, క్షమించు, కానీ తప్పు చేసేవానికి ధైర్యం పుట్టించొద్దు, తప్పు చేసేవాడికి భయం పుట్టించాలి. అది ఓఫీరిజంలో ఒక దినుసు. ఇది పాల్స్ ఐడియాలజీ. ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళేమో శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఈ లోకపు చదువు తప్ప వాళ్ళకు మహోన్నత విద్య లేదు. వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? దేవునాత్మ విషయాలు వాళ్ళకి అర్థం కావు. క్రైస్తవులముగా మన బాధ్యత ఏంటో తెలుసా? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము. అందరి ముందు ఎందుకు గద్దించాలి అంటే వేరే వాళ్లకు భయం ఏర్పడాలి. పాపము చేసే వాళ్లకు భయము పుట్టించుట ఎప్పుడు సాధ్యమవుతుందంటే, అందరి పట్ల మెత్తగా వ్యవహరిస్తే ఎవరికి భయం పుట్టదు. మనం ఏమైనా చేయొచ్చు, ఏదన్నా మాట్లాడవచ్చు, ఎట్లాగైనా బ్రతికేసేయచ్చు, అడ్డుగోలుగా వేదాంతం మాట్లాడవచ్చు, మళ్ళీ అందరి ముందు నమస్కారాలు అందుకోవచ్చు అనుకుంటారు. అలా కుదరదు బాబు అని ఒక భయం పుట్టించాలి. ఓఫీర్ మినిస్ట్రీస్ ఈ మహత్కార్యము కొరకు, ఈ దైవ కార్యము కొరకు పూనుకున్నది. పాపము చేయు వారికి భయం పుట్టించాలి. ఓఫీర్ మినిస్ట్రీస్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే ఒక సంస్థను పెట్టి ప్రాథమిక హక్కుల కొరకు న్యాయ పోరాటం చేసే వేదిక ఏర్పాటు చేసింది. మా ఎరుకలో ప్రతి పురుషుడు కూడా తన భార్యను అన్యాయంగా బాధించాలి, వేధించాలి, కొట్టాలంటే భయపడతాడు. ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఉన్నారండి, తోలు తీస్తారండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని భర్తలకు భయం. భర్తకు లోబడకపోతే నా మీద కూడా యాక్షన్ ఉంటుంది అని గయ్యాళి భార్యలకు భయం. మేము లక్షల మందిలో భయం పుట్టించాము. క్రైస్తవ సంఘాల మీద దాడి చేయాలంటే మతోన్మాదులకు భయం పుట్టించిన సంస్థ, ఏకైక క్రైస్తవ సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఇది ఒక ఆస్పెక్టే, ఇది మొత్తం ఓఫీరిజం కాదు. ఓఫీరిజంలో 1000 రకాల పాయింట్స్ ఉంటాయి. ప్రకృతి సంబంధికి ఏం అర్థమవుతుంది? వాళ్ళని మనం ఏమైనా అనుకోవడం కూడా వేస్ట్. అసలు వాళ్ళ మీద జాలిపడాలంతే. ఇటువంటి 1000 పాయింట్లు ఉంటాయి అన్నమాట. నేను ఆర్కేపీ ఎందుకు పెట్టాను అంటే, తప్పు చేసే వాళ్లకు భయం పుట్టించాలి. తప్పు చేసే వాళ్లకు భయం పుట్టే విధంగా పిల్లలను సండే స్కూల్ లెవెల్ నుంచే పెంచాలి. ఈ దర్శనంతో 40 ఏళ్ళు శ్రమపడి వాళ్ళ ఒక మినిస్ట్రీ తయారైంది, ఒక మహాసైన్యం తయారైంది. ఎక్కడ పడితే అక్కడ చూడండి, సువార్త విరోధుల మీద వెళ్ళి ఎదురు దాడికి దిగి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చట్టబద్ధంగా యాక్షన్ తీసుకునేది ఎవరైనా కనపడుతున్నారా మీకు? ఆర్కేపీ తప్ప.
ఇంకెవరు అసలు ఆ కాన్సెప్టే లేదు. వాడు కొడితే మనం ధన్యులం అనుకొని నోరు మూసుకొని ఒళ్ళు అప్పగించి కొట్టించుకొని వెళ్ళిపోయారు. మంచిదే, పరలోకంలో నీకు బహుమానం ఉంటుంది కాదనను. కానీ భూమి మీద తప్పు చేసే వాళ్లకు భయం పుట్టించడం కూడా మన బాధ్యత. మనం మళ్ళీ కొట్టాలని కాదు, చట్టం ఉంది, చట్టంతో కొట్టిద్దాం. మనం అడవిలో బ్రతకట్లేదు, దేశంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఆర్డర్ ఉంది, లా ఉంది అని వాళ్ళకి నేర్పిద్దాం. మొన్నటికి మొన్న వెస్ట్ గోదావరిలో మిలిటరీ మాధవరం అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి గొడవ చేసి ఎందుకు ప్రకటిస్తున్నారు, మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, పర్మిషన్ ఉండాలని పిచ్చి పిచ్చి వాగడంతో వాగారు. నాకు తెలిసింది, వెంటనే మా నాయకులకు ఫోన్ చేశాను. ఒక 100 మంది ఆర్కేపీ కార్యకర్తలు పోయి నినాదాలు చేసి కేసు బుక్ అయింది. క్షమాపణ చెప్తామన్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా వాళ్ళు తప్పు చేశారండి అని అంటే, సరే క్షమిస్తాం. నువ్వు కులాన్ని ఎత్తి మతాన్ని ఎత్తి దూషించావు కనుక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి నువ్వు క్షమాపణ సరే సరే అన్నారు ముందు. తర్వాత వాళ్ళ పార్టీ సహచరులు ఎవరు వద్దురా క్షమాపణ చెప్పొద్దురా మనం మరి పలసన పడిపోతాం అన్నారేమో. నెక్స్ట్ మార్నింగ్ మాట తిరిగేశాడు, నేను రాను క్షమాపణ చెప్పినాను. చెప్పకపోతే ఎఫ్ఐఆర్ రాయాల్సిందేనని రాయించాం కేసుని. మళ్ళీ ఇంకోటి అలా చేస్తాడా? అదేవిధంగా దూషించి మాట్లాడడానికి సాహసిస్తాడు ఎవడైనా? ధైర్యం చేస్తాడా? భయపడు. తప్పు చేసిన వాళ్లకు భయం పుట్టించాలి. కత్తులు కటాలేం పట్టుకోము, గట్టిగా నిలబడితే చాలు, వాళ్ళకి భయం వేస్తుంది. ఈ బోధలో 40 ఏళ్ళుగా లక్షల మందిని పెంచాను నేను. ఓఫీరిజం కనికరించాలి, కానీ మన కనికరము దుర్మార్గులకు ధైర్యం పుట్టించకూడదు. అసలు ఓఫీరిజం అంటే ఏంటో చిన్న బుక్ రాయాలనుకున్నాను నేను. ఇక అది రాయడానికి టైం ఎక్కడ ఉంది? దేవుడు రాయమన్న ప్రణాళిక గ్రంథాలు ఇంకా అవ్వలేదు. చాలాసార్లు చెప్పాను కూడా, టైం వచ్చినప్పుడు రాస్తాను. ఓఫీరిజం వర్ధిల్లాలి అంటారు. ఓఫీరిజం అంటే ఏంటంటే స్పిరిచువల్ పర్ఫెక్షనిజం, ఆధ్యాత్మిక పరిపూర్ణతావాదమే ఓఫీరిజం. ఎందులోనూ మనం తగ్గకూడదు, ఎందులోనూ మనం తప్పు చేయకూడదు. క్రీస్తులో ఉండే దినుసులన్నీ మనలో ఉండాలి. అది ఓఫీరిజం. దేవుని పోలి నడుచుకోమంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉండగా, శరీరంలో ఉండగా నడుచుకోమన్నాడా? చచ్చిపోయాక అక్కడ నడుచుకోమన్నాడా? ఇక్కడే కదా. కనుక అటువంటి అద్భుతమైన శిల్పములుగా దేవుని చేత మనము చెక్కబడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవ స్త్రీ కూడా చెక్కబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి, దేవుని సాధనాలుగా వాడబడాలి. ఇది మన ముందు ఉన్నటువంటి గొప్ప బాధ్యత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకిచ్చిన ఆత్మీయ బిడ్డలారా, మనము వేరు, మనం అందరికీ అర్థం కాదు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరికి అర్థం కాడు, మనం అందరికీ అర్థం కాము. కానీ మనకంటూ ఉన్నది ఒక ఉన్నతమైన గమ్యము, గోల్, ఆశయం ఉంది. అదేంటంటే నేను ఆత్మ సంబంధిగా ఉండాలి, అందరినీ ఆత్మ సంబంధులుగా చేయాలి. అందుకు నా వంతు కృషి నేను చేస్తాను. తర్వాత దేవుని చిత్తం ఎవరి పట్ల ఎలాగుంటే అలా జరుగుతుంది. కాబట్టి మనం వేరు. ఇశ్రాయేలీయులలో రేకాబీయులు వేరు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. స్పెషల్లీ కాన్సిక్రేటెడ్ పీపుల్. అలాగా ఇశ్రాయేలీయులలో ప్రత్యేకంగా ప్రతిష్ఠితులైన రేకాబీయులు ఎలాగున్నారో అలాగా కడవరి కాలపు క్రైస్తవ ప్రపంచవ్యాప్త సమాజంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠితులు ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న సభ్యులు. మనకు ఆశయం, ఉన్నతమైన ఆశయం ఉంది, బైబిల్లోనే ఉంది. కానీ వాళ్ళకి తెలిసి చావదే. వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ మనం చేయలేం, మనం అర్థం చేసుకుంటే చాలు. అందరినీ ప్రేమిస్తాము, అందరూ యేసు పోలికలోనికి రావాలి, అందరూ ఆత్మ సంబంధులు కావాలి. ఎప్పుడు ప్రేమ, క్షమ, సాత్వికం అనే లోప్ సైడెడ్గా ఒకటే వాదన కాదు.
బిళ్ళకు బొమ్మ బొరుసున్నట్టు దానికి అవతల వైపు కూడా ఉండాలి. ఎంతైనా ప్రేమించు, ఎంతైనా క్షమించు, కానీ దుర్మార్గుడికైతే భయం పుట్టించాలి. పరిశుద్ధాత్మ వశులుగా మనము జీవించాలి. ప్రపంచమే భయపడాలి రేపు పాపం చేయాలంటే. అయ్య బాబోయ్, క్రైస్తవ సంఘం ఉన్నది, మనం పాపం చేస్తే ఎలాగాని ప్రపంచం భయపడాలి. అంతగా మనమందరం పరిశుద్ధాత్మ పూర్ణులం కావాలి. అందుకొరకు మనం ఇవాళ ప్రార్థన చేద్దాం. రండి, ఇది ప్రార్థన సమయం. మీకు సమయం అప్పగిస్తున్నాను. నా వాక్యోపదేశ సమయం అయిపోయింది, కొంచెం ఎక్కువ మాట్లాడేశాను. అయినా ఐ థింక్ ఐ కుడ్ డ్రైవ్ మై పాయింట్ హోమ్. అందరికీ నా పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. మనం పూర్తి అవగాహనతో ఇవాళ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆత్మ సంబంధుల సంఘముగా మమ్మల్ని చేయండి. ప్రతి స్థానిక సంఘాన్ని కూడా ఆత్మ సంబంధుల సంఘముగా చేయండి. క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారిలో ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు లేకుండా కొట్టిపారవేసేయండి. నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా వారు ఆత్మ సంబంధులై ఉండేందుకు సహాయం చేయండి. పౌలు వంటి వారై ఉండేందుకు సహాయం చేయండి. దావీదు వంటి వారై ఉండేందుకు సహాయం చేయండి. ప్రభువా, నువ్వు త్వరగా వచ్చేస్తున్నావు. నువ్వు వచ్చిన తర్వాత చెక్కబడేది ఉండదు కదా నాయన. కడబూరం రోగం ముందే మేము చెక్కబడాలి. అయ్యో, విలువైన సమయం అంతా దాటిపోతూ ఉంది. మాలో చెక్కడం పని జరగకుండానే మేము మరణానికి దగ్గర అవుతున్నాము, మీరు రాకడికి దగ్గర అవుతున్నాము. అలా కాకుండా తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ చెక్కండి, వేగముగా చెక్కండి అయ్యా. మమ్మలను చెక్కండి, యేసు పోలికలోనికి చెక్కండి. పరిపూర్ణమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధులుగా, ఎవరికి అర్థం కాకుండానే అందరినీ అర్థం చేసుకునే వ్యక్తులుగా మమ్మల్ని చెక్కండి. ప్రభువానికి వందనాలు. నీ చిత్తములో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఉన్నతమైన మెట్టు మీదకి నడిపించడానికి మమ్మల్ని వాడుకోండి. మా సేవలను, మా సంఘములను, మా ప్రయత్నాలని, మా సందేశాలని వాడుకోమని ఆత్మదేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవునికి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుని వశమునకు మనల్ని అప్పచెప్పుకొని ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. భారము కలిగిన వారు, ప్రేరేపణ కలిగిన వారు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రార్థన పోరాటం స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా.